ప్రేమధార బైబిలు అధ్యయన పాఠశాల శ్రోతలకు స్వాగతం. ప్రవచన గ్రంథం దానియేలు గ్రంథం ప్రియ శ్రోతలు, బాగున్నారా? రండి ప్రార్థన చేసుకుందాము. మహిమగల మా దేవా, నీకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు. నిన్ను స్తుతిస్తున్నాము, మహిమపరుస్తున్నాము. నీకే మహిమా ప్రభావములు యుగయుగములకు చెల్లునుగాక. నీ బిడ్డలైన మా శ్రోతలను ఆశీర్వదించండి. వారికందరికీ వాక్యాశీర్వాదములు, సంఘాశీర్వాదములు, సహవాసాశీర్వాదములు, ఆరాధనాశీర్వాదములు మెండుగా దయచేయండి. మా శ్రోతల కుటుంబాలను, కుటుంబంలోని ప్రతి ఒక్కరిని వ్యక్తిగతముగా ఆశీర్వదించండి. రోగులను ముట్టి వారిని స్వస్థపరచండి. ప్రతి విధమైన సమస్య నుండి వారికి విడుదల ప్రసాదించండి. విద్యార్థులను ఆశీర్వదించండి. యువదశలోనే వారు రక్షించబడి తోటి విద్యార్థులకు మాదిరిగా ఉండునట్లు వారిని నడిపించండి. వైద్యులను, ప్రజాసేవకులను, దేశ పరిపాలకులను ఆశీర్వదించండి. ప్రతి స్థానిక సంఘంలో ఉజ్జీవం రావాలని ప్రార్థిస్తున్నాము. కాపరులు, సువార్తికులు ఆత్మ నింపుదల కలిగి ఆత్మల సంపాదన కొరకై పాటుపడడానికి వారికి మీ సమృద్ధి కృప అనుగ్రహించండి. శ్రమలలో ఉన్న విశ్వాసులు సహనము కలిగి నీ చిత్తము గ్రహించుటకు కావలసిన కృపాబలము, ఆత్మబలము వారికి అనుగ్రహించండి. వ్యక్తిగత క్రైస్తవ జీవితాలలో పరిశుద్ధత ప్రవర్తిల్లునట్లు నీ ఉపదేశ క్రమమునకు ప్రతి ఒక్కరూ లోబడునట్లు, సంఘ పరిచర్య ధర్మము క్రమముగా జరుగునట్లు దీవించండి. నేటి వాక్య అధ్యయనమందు మాకు మరిన్ని నూతన అనుభవాలు అనుగ్రహించుమని, మహిమ పొందుమని యేసుక్రీస్తు వారి దివ్యనామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ శ్రోతలారా, గత పాఠంలో గబ్రియేలు దానియేలుకు ఎన్నెన్నో మర్మాలు బయలుపరిచాడు. దర్యావేషుకు యెహోవా దేవుని యందు విశ్వాసము కలగడానికి దేవదూత సాయపడ్డాడు. సింహాల గుహలో దేవదూత దానియేలుకు తోడై ఉండి సింహాల నోళ్లు మూయించాడు. ఇప్పుడు 10వ వచనం నుండి వినండి. దక్షిణ దేశపు రాజు దేశములోకి ఉత్తర దేశపు రాజు జొరబడతాడు. అతడు మరల తన రాజ్యానికి వస్తాడు. అతని కుమారులు యుద్ధం చేయబూని మహాసైన్య సమూహమును సమకూర్చుకుంటారు. అతడు వచ్చి ఏరువలె ప్రవహించి ఉప్పొంగుతాడు. యుద్ధం చేయబూని కోట వరకు వస్తాడు. అంతలో దక్షిణ దేశపు రాజు అత్యుగ్రుడై బయలుదేరి ఉత్తర దేశపు రాజుతో యుద్ధం జరిగిస్తాడు. ఉత్తర దేశపు రాజు గొప్ప సైన్యమును సమకూర్చుకొనినను అది ఓడిపోతుంది. ఆ గొప్ప సైన్యము ఓడిపోయినందున దక్షిణ దేశపు రాజు మనస్సులో అతిశయపడతాడు. వేల కొలది సైనికులను హతం చేసినను అతనికి జయము కలుగనేరదు. ఏలయనగా ఉత్తర దేశపు రాజు మొదటి సైన్యము కంటే ఇంకా గొప్ప సైన్యమును సమకూర్చుకొని మరల వస్తాడు. ఆ కాలాంతమున, అనగా కొన్ని సంవత్సరములైన తరువాత అతడు గొప్ప సైన్యమును, విశేషమైన సామగ్రిని సమకూర్చి నిశ్చయముగా వస్తాడు. శ్రోతలు గమనించండి. ఈజిప్టుకు, సిరియాకు మధ్య ఎడతెగని పోరాటం కొనసాగింది. ఈ కాలంలో ఇశ్రాయేలీయులు ఎన్నో పొరపాట్లు చేశారు. మొదట ఈజిప్టుకు, తరువాత సిరియాకు తాము లొంగిపోయారు. 14వ వచనం. ఆ కాలమందు అనేకులు దక్షిణపు దేశ రాజుతో యుద్ధం చేయడానికి కూడి వస్తారు. నీ జనములోని బందిపోటు దొంగలు దర్శనమును రుజువుపరచునట్లు కూడుతారు గాని నిలువలేక కూలుతారు. ఈ సమయంలో ఇశ్రాయేలీయులలో చాలామంది యుద్ధంలో హతమైపోతారు. ఉత్తర రాజు, దక్షిణ రాజు వీరిద్దరి వలన ఇశ్రాయేలీయులకు
చెప్పరాని శ్రమలు కలుగుతాయి. 15వ వచనం, అంతలో ఉత్తర దేశపు రాజు వచ్చి ముట్టడి దిబ్బ వేస్తాడు. దక్షిణ దేశపు రాజు బలం నిలువలేకపోయినందున, అతడు ఏర్పరచుకొనిన జనము దృఢశౌర్యం పొందకపోయినందున, ఉత్తర దేశపు రాజు ప్రాకారములు గల పట్టణాన్ని పట్టుకుంటాడు. వచ్చిన వానికి ఎదురుగా ఎవడునూ నిలువలేకపోయినందున తనకు ఇష్టం వచ్చినట్లు అతడు జరిగిస్తాడు. గనుక ఆనందము గల ఆ దేశములో అతడు ఉండగా అది అతని బలము వలన పాడైపోతుంది. ఆనంద దేశం, అతడు అక్కడ ఉంటాడు, అక్కడే అతడు నిలుస్తాడు. ఈ సంగతి దానియేలుకు ఎందుకు బయలుపరచబడింది? ఆనంద దేశం అంటే ఇశ్రాయేలు భూమి. ఈ భూమిని దేవుడు అబ్రహాముకు అతని వారసులకు వాగ్దానం చేశాడు. 15-16 వచనాలు, చరిత్రలో గ్రంథస్థం చేయబడిన విజయం మహా అంతియోకస్సుదే. ఇతడు ఈజిప్టుపై ఘన విజయం సాధించాడు. ఆ విజయం ఫలితంగా ఇశ్రాయేలు జాతికి ఎంతో శ్రమ వాటిల్లింది. ఆ కాలంలో జరిగిన సంఘటనలకు సమకాలీన చరిత్ర సాక్ష్యమిస్తున్నది. కావాలంటే విద్యార్థులు అలనాటి చరిత్రను పరిశోధించి తెలుసుకోగలరు. దానియేలు ప్రవచనాలు అక్షరార్థంగా అద్భుతంగా నెరవేరాయి. 125 సంవత్సరాల చరిత్రే ఈ ప్రవచనం. 17వ వచనం, అతడు తన రాజ్యము యొక్క సమస్త బలమును కూర్చుకుని రావాలని ఉద్దేశించగా అతనితో సంధి చేయబడుతుంది. ఏమనగా, నశింపచేయవచ్చునని ఒక కుమార్తెను అతనికిస్తారు. అయితే ఆమె సమ్మతింపక అతణ్ణి కలిసి కొనదు. ఈ వచనంతో మనం క్రీస్తుపూర్వం 195 వరకు వచ్చాము. అంటియోకస్ రాజు ఈజిప్టుతో సంధి చేసుకుంటాడు. తన కుమార్తె అయిన క్లియోపాత్రాను టోలమీకి ఇచ్చి పెళ్లి చేశాడు. 18వ వచనం, అతడు ద్వీపముల జనముల తట్టు తన మనస్సును తిప్పుకుని అనేకులను పట్టుకుంటాడు. అయితే అతని వలన కలిగిన అవమానమును ఒక అధికారి నివారణ చేస్తాడు. మరియు ఆయన అవమానము అతని మీదికి మరల వచ్చేటట్లు చేస్తాడు. అది అతనికి రాక తప్పదు. అప్పుడతడు తన ముఖమును తన దేశములోని కోటల తట్టు తిప్పుకుంటాడు గాని ఆటంకపడి కూలి అగుపడడు. అతనికి మారుగా మరొకడు లేచి ఘనమైన రాజ్యము ద్వారా పన్ను పుచ్చుకునేవాణ్ణి లేపుతాడు. కొన్ని దినములైన పిమ్మట అతడు నాశనమవుతాడు. గాని ఈ నాశనము ఆగ్రహము వలననైనా యుద్ధము వలననైనా కలగదు. గమనించండి, అతడు ద్వీపముల జనముల తట్టు తన మనస్సును తిప్పుకుంటాడు, అనేకులను పట్టుకుంటాడు. అనగా గ్రీసును అందలి ద్వీప నివాసులను తన వైపు తిప్పుకుంటాడు. దక్షిణాన టొలమీని, పడమట లూసిమెకస్సును ఎదుర్కొంటాడు. అతనికి మారుగా మరొకడు లేస్తాడు. మరొకడు అంటే రోమే. పశ్చిమాన రోము లేచి తూర్పుకు కదలి వస్తున్నది. రోము సిరియనుల నుండి పన్నులు రాబట్టింది. పన్నులు వసూలు చేయడంలో రోమును మించిన రాజకీయ శక్తి మరొకటి లేదు. రోము తాను లోబరుచుకున్న ప్రజల నుండి పన్నులు రాబట్టడంలో చరిత్రలో ప్రథమ స్థానం వహించింది. సిరియనులు రోముకు పూర్తిగా లోబడిపోయారు. ఈ విధంగా ఎన్నెన్నో చారిత్రక వాస్తవాలు దానియేలు ప్రవచనాలలో మనకు లభ్యమవుతాయి. అంతియోకస్ ఎపిఫనెస్ ఎవరు? అతణ్ణి ఎలా గుర్తుపట్టాలి? దానియేలు 8వ అధ్యాయంలోని చిన్న కొమ్ము ఇతడే. ప్రియ శ్రోతలు, ఈ అధ్యాయంలోని చారిత్రక ప్రవచన వివరాలు మీకు కష్టమనిపిస్తున్నాయా? నిరుత్సాహపడకండి. వినగా వినగా మనకు వాక్య మర్మాలు విశదమవుతాయి. సోదరీ సోదరులారా, దానియేలు గ్రంథం 11వ అధ్యాయం 10 నుండి 19వ వచనం వరకు ఉన్న సత్యాలను మరోసారి మననం చేయండి, గ్రహించండి. మహా అంతియోకసు ఈజిప్టు నందలి 3వ టోలమి చేతిలో ఓడిపోతాడు. 3వ టోలమి దక్షిణాన ఈజిప్టుకు చెందినవాడు. మహా అంతియోకు ఉత్తరాన సిరియాకు చెందినవాడు. 14 సంవత్సరాల తరువాత మళ్లీ యుద్ధం రేపాడు.
5వ టోలమీని జయించాడు. టోలమీ దక్షిణాదిని ఈజిప్టు వాడు. మహా అంతియోకు 5వ టోలమీ సంధి చేసుకున్నారు. అంతియోకస్ టోలమీకి తన కూతుర్నిచ్చి పెళ్లి చేశాడు. ఆమె తన భర్తతో చేరి ఆ తరువాత అంతియోకును అణిచివేసింది. అంతటా అంటియోకస్ గ్రీసుపై దాడి చేశాడు. అయితే రోము అంతియోకస్ను తిప్పికొట్టింది. అప్పుడు రోమా ప్రతినిధి సిపియో అనే వ్యక్తి ఈ రోమా అధిపతి అంతియోకస్ను మగ్నేషియా అనే చోట స్మరణ ప్రాంతమందు పూర్తిగా ఓడించాడు. ఈ పాఠంలో దక్షిణరాజు అన్నప్పుడు అతడు టోలమీ ఫిలోపేటర్ అని గ్రహించండి. ఫిలోపేటర్ అంటే తండ్రి ప్రేమించేవాడు అని అర్థం. మహా అంతియోకస్ సిరియావాడు. టోలమీ ఫిలోపేటర్ అంతియోకస్ను ఓడించాడు. ఈ టోలమీ యూదులను ఎంతో వేధించాడు. టోలమీ తన నేస్తాల మూలంగా పాడైపోయాడు. సోదరీ సోదరులారా, ఈ 11వ అధ్యాయమంతా చరిత్ర. దర్యావేషు మొదలుకొని సుదూర భవిష్యత్తులో రాబోయే అంత్యక్రీస్తు వరకు చరిత్ర రాయబడింది. గబ్రియేలు వచ్చి మిఖాయేలుకు తోడ్పడ్డాడు. బబులోనులో చెలరేగిన దుష్టశక్తులను ఈ దేవదూతలు తుదముట్టించారు. అంతకు ముందే 5 సంవత్సరాల క్రిందట దానియేలు దైవదర్శనంలో బబులోను రాజ్యం గతించి పారసీక రాజ్యం వస్తుందని చూచాడు. అలెగ్జాండరు రాకముందు 4 పారసీక రాజులు పాలించారు. 8వ అధ్యాయం 21వ వచనంలో అలెగ్జాండరు గొప్ప రాజు అని ప్రవచించబడింది. ఆ మేకపోతు గ్రేకుల రాజు. దాని 2 కన్నుల మధ్య ఉన్న ఆ పెద్ద కొమ్ము వారి మొదటి రాజును చూపుతున్నది. ఆ రాజే అలెగ్జాండరు. ఆ తరువాత గ్రీసు రాజ్యం 4 రాజ్యాలైంది. సోదరీ సోదరులారా, ప్రియశ్రోతలారా, ఈ లోకంలో 2 రాజ్యాల మధ్య అనగా దేవుని రాజ్యము, సైతాను రాజ్యము, వీటి మధ్య సంఘర్షణ కొనసాగుతున్నది. మత్తయి సువార్త 12వ అధ్యాయం 26, 27 వచనాల్లో ప్రభు అన్నాడు, సైతానే సైతానును వెళ్లగొట్టిన ఎడల తనకు తానే విరోధముగా వేరుపడతాడు. అట్లయితే వాని రాజ్యము ఎలా నిలుస్తుంది? దేవుని ఆత్మ వలన నేను దయ్యాలను వెళ్లగొడుతున్నాను గనుక నిశ్చయముగా దేవుని రాజ్యము మీ వద్దకు వచ్చి ఉన్నది. చూచారా, యేసు ప్రభు ఈ 2 రాజ్యాలను పేర్కొన్నాడు. దేవుని రాజ్యము, సైతాను రాజ్యము. దేవుని రాజ్యానికి రాజు యేసే, సైతాను రాజ్యానికి రాజు సైతాను. దేవుని రాజ్యమందు రక్షించబడిన వారే ఉంటారు. మిగతా వారంతా సైతాను రాజ్య పౌరులే. అయితే సైతాను రాజ్యం ఒకానొక రోజు నిర్మూలమైపోతుంది. దేవుని రాజ్యం నిత్యరాజ్యం. యేసు రాజుదే అంతిమ విజయం. అదే దానియేలు గ్రంథంలోని ముఖ్య సందేశం. సైతాను నకిలీ సృష్టి జరిగిస్తాడు. క్రైస్తవానికి నకిలీ క్రైస్తవం, నీతికి నకిలీ నీతి కలిగిస్తాడు సైతాను. ఇదంతా సైతాను మోసం. ఇది అసలు దానిలాగే కనిపిస్తుంది గాని అసలుది కాదిది. విలువైనదిగా కనిపించవచ్చు గాని నకిలీ సరుకు. ఇది పరీక్షలో నెగ్గదు. మత్తయి సువార్త 13వ అధ్యాయం 28వ వచనంలో స్పష్టంగా చెప్పబడింది, ఇది శత్రువు చేసిన పని. గురుగులు దుష్టుని సంబంధులు. సైతాను మోసగాడు, దుష్టుడు, నకిలీని సృష్టి చేసే విరోధి. 2 కొరింథీ 11వ అధ్యాయం 4వ వచనంలో పౌలన్నాడు, వచ్చినవాడు ఎవడైనా మేము ప్రకటింపని మరొక యేసును ప్రకటించినా, లేక మరొక ఆత్మను మీరు పొందినా, మరొక సువార్తను మీరు అంగీకరించినా ప్రమాదం, జాగ్రత్త. యేసును ఒక మంచి మనిషిగా, మంచి మాదిరిగా చూపుతారు. ఆయన రక్తమందలి శక్తిని బోధించరు. యేసును గురించి మాట్లాడతారు, సత్కార్యాలను ప్రోత్సహిస్తారు. అయితే యేసుక్రీస్తు అందులో లేడు. అది నకిలీ క్రైస్తవం. ఏదెను తోటలో హవ్వ మోసపోయింది. యేసు దేవత్వాన్ని మరుగుపరిచే క్రైస్తవం నకిలీ క్రైస్తవమే. విశ్వమానవ సౌభ్రాతృత్వం అంటారు.
గాని యేసు రక్తము వల్లనే మనకు దేవుని కుటుంబంలో సహోదరత్వం ప్రాప్తించింది. కేవలం సాంఘిక సేవ మాత్రమే ముఖ్యమని చెప్పి వాక్యాన్ని ప్రకటించని సువార్త నకిలీ సువార్త. లూకా సువార్త 22:31 ప్రభువు పేతురుతో అన్నాడు, సీమోను సీమోను, ఇదిగో సైతాను మిమ్ములను పట్టి గోధుమలను వలె జల్లించాలని కోరాడు. సైతాను దేవుని వాక్య శక్తిని నాశనం చెయ్యాలని చూస్తాడు. విని ప్రజలు రక్షణ పొందకుండునట్లు అపవాది వచ్చి వారి హృదయాలలో నుండి వాక్యాన్ని ఎత్తుకొని పోతాడు. వాక్య బీజాలు హృదయంలో మొలకెత్తకుండా లోకం తొక్కివేస్తుంది. శరీరం రాతి నేలలాగా వాక్యాంకురాన్ని మొలవనీయకుండా రాళ్లలాగా దాన్ని అణిచివేస్తుంది, ముండ్లకంపలాగా అరికడుతుంది. అయితే ఈ సైతాను చివరి స్థితి నాశనమే. ప్రకటన గ్రంథం 20:10 వారిని మోసపరచిన అపవాది అగ్నిగంధకములు గల గుండములో పడవేయబడ్డాడు. అక్కడ ఆ క్రూరమృగము అబద్ధ ప్రవక్త ఉన్నారు. వారు యుగయుగాలు రాత్రింబగళ్లు బాధపరచబడతారు. సోదరీ సోదరులారా, ఈ 11వ అధ్యాయంలో ఇశ్రాయేలు ప్రజల భవితవ్యం ఎలా ఉంటుందో చూపబడింది. పారసీక గ్రీసు రాజ్యాల పరిణామం వర్ణించబడింది. పాత కొత్త నిబంధనల మధ్యకాలంలో దేవుడు ఏమేమి చేశాడో ఈ అధ్యాయం మనకు తేటగా చూపుతుంది. ఇశ్రాయేలు ప్రజల కష్టనిష్ఠురాలు ఈ కాలంలో ఎంతో తీవ్ర రూపం దాల్చాయి. సిరియా, ఈజిప్టు దేశాలు ఇశ్రాయేలును బాధపెట్టాయి. సిరియా, ఈజిప్టు కలహాల నేపథ్యంలో వాటి మధ్యన ఇశ్రాయేలు ఎంతో నలిగిపోయింది. పాత కొత్త నిబంధన కాల పరిధిలోనే అంతియోకస్ ఎపిఫనెస్ అనే వ్యక్తి చెలరేగుతాడు. మరచిపోవద్దు, ఈ ఎపిఫనెస్ అంత్యక్రీస్తుకు సూచన. యూదులను హింసించటంలో ఎపిఫనెస్ ఫరోను మించినవాడు. నీరో చక్రవర్తి కంటే కూడా ఎపిఫనెస్ మరీ ఘోరమైన చర్యలకు పాల్పడ్డాడు. శ్రోతలు, నేటి పాఠంలో మనం నేర్చుకున్న ముఖ్య విషయాలు 2. ఇవి చారిత్రక విశేషాలు. ఈజిప్టుకు సిరియాకు మధ్య ఎడతెగని యుద్ధం. ఇశ్రాయేలు తప్పటడుగు వేసినప్పుడెల్లా పరాయి రాజ్యాలలో దేనికో ఒకదానికి లొంగిపోవలసి వచ్చింది. జాతుల మధ్య విరోధాలకు, సంఘర్షణలకు ఫలితంగా మధ్యలో ఇశ్రాయేలు జాతిపైకి ఎంతో ఒత్తిడి రావడం జరిగింది. ఇశ్రాయేలుకు ఆనంద దేశమని పేరుంది. గాని ఈ జాతీయ కలహాల నేపథ్యంలో ఇశ్రాయేలులో విషాద ఛాయలు కనిపించాయి. అంతియోకస్ ఎపిఫనెస్ అనేవాడు అంత్యక్రీస్తు కాడు, గాని రాబోయే అంత్యక్రీస్తుకు సూచనగా ఉన్నాడు. ఇతడు తన ఇష్టానుసారముగా వ్యవహరిస్తాడు. కొన్ని దినాలకు వాడు నాశనమవుతాడు. ఇచ్చకపు మాటలు పలుకుతాడు. ఇతడెంతో ద్రవ్యము గలవాడు, పరిశుద్ధ నిబంధనకు విరోధి. ఇతడొక కొత్త దేవతను తెచ్చి ప్రతిష్ఠిస్తాడు. పితరులు ఎరుగని దేవత, ప్రాకారముల దేవత, బంగారు వెండి విలువగల రాళ్లను, మనోహరమైన వస్తువులను అర్పించి ఆ దేవతను ఘనపరుస్తాడు. 35 నిర్ణయకాలమింకా రాలేదు, సుదూర భవిష్యత్తులో అంత్యక్రీస్తు వస్తాడు. వానికి యాంటియోకస్ ఎపిఫనెస్ సూచన, ముందు గుర్తు మాత్రమే. 21 నీచుడైన ఒకడు వస్తాడు, అతనికి రాజ్య ఘనత ఇవ్వరు, గనుక ఇతడు అంత్యక్రీస్తుకు సూచన. ఈ గ్రంథములోని మార్మిక భాషను అర్థం చేసుకోవాలి. ఇది చరిత్ర కాబట్టి పేర్లను గుర్తించడం కష్టమేమీ కాదు. దక్షిణ రాజు 4వ టోలెమీ, అంతియోకస్ 3వాడు రఫియా దగ్గర యుద్ధంలో ఓడించాడు. ఆ రోజుల్లో చాలామంది దక్షిణ ప్రాంతం రాజును ఎదిరిస్తారు. ఉత్తర రాజుతో యూదులు చెయ్యి కలుపుతారు. గ్రహించాలి, దక్షిణ ప్రాంతం రాజు అంటే ఈజిప్టు రాజు, ఉత్తర ప్రాంతం రాజంటే సిరియా,
దాని మిత్రపక్షాలు. దక్షిణ ప్రాంతానికి మొదటి రాజు టోలమీ సోటేర్, ఇతడు మాసిదోనియా వాడు. ఉత్తర ప్రాంతం మొదటి రాజు సెల్యూకస్. ఈ రెండు రాజ్యాలకు సరిగ్గా మధ్యలో ఇశ్రాయేలు ఉంది. శ్రోతలు గమనించాలి, దానియేలు చూచిన దర్శనాలలో కనబడిన రాజులందరూ నియంతలు. ఆ రాజులు ఇష్టానుసారముగా జరిగించి తమను తామే హెచ్చించుకుంటూ అతిశయపడుతూ ప్రతి దేవత మీద, దేవాది దేవుని మీద గర్వంగా మాట్లాడుతూ ఉగ్రత సమాప్తి అయ్యే వరకు వృద్ధి చెందుతారు. అంతటా నిర్ణయించినది జరుగుతుంది. 36వ వచనం, ఈ రాజుల మనస్తత్వం ఎలాంటిదో చూడండి. ఇచ్చవచ్చినట్లు ప్రవర్తిస్తారు. తమకు ఎదురు తిరిగే వారిని కర్కశంగా అణిచివేస్తారు. దానియేలు దర్శనాలలోని రాజులు క్రౌర్యంతో ఒకరినొకరు మించిపోయారు. 11వ అధ్యాయంలోని నియంత అంతియోకస్ 4వాడు, సిరియావాడు, యేసుక్రీస్తుకు ముందు 150 సంవత్సరాల క్రిందట పరిపాలించాడు. చరిత్రలో యూదులను ఇంతగా హింసించినవాడు మరొకడు లేడు. హిట్లరు కూడా ఇతని తరువాతనే అని చెప్పవచ్చు. ఈ అంతియోకస్కి శత్రువు ఈజిప్టు. ఇతడు యెరూషలేముపై కన్నువేశాడు. యెరూషలేమును గ్రీకు పట్టణంగా మార్చేయాలని ఇతని ఆశ. దానికి యూదమతాన్ని, సాంప్రదాయాన్ని పూర్తిగా ధ్వంసం చెయ్యాలి. లంచం తీసుకొని ప్రధాన యాజకుడి పదవిని ఒక అవకాశవాదికి కట్టబెట్టాడు. దేవాలయ బలిపీఠాన్ని గ్రీకు దేవత జియస్కు ప్రతిష్ఠించాడు. ఆ సందర్భంలోనే మక్కాబీయుల తిరుగుబాటు లేచింది. అంతియోకస్ యెరూషలేమును 2 సార్లు గెలిచి స్వాధీనం చేసుకున్నాడు. వేల కొలది యూద ప్రజలను ఊసకోత కోశాడు. యూదా మతాన్ని బహిష్కరించాడు. తానే దేవుణ్ణని అంతియోకస్ ప్రకటించుకున్నాడు. చివరికి ఈ అంతియోకస్కు పిచ్చెక్కింది, ఉన్మాదం తలకెక్కింది. చివరికి చరిత్రలో మరుగై మట్టిలో కలిసిపోయాడు. తాను నాశనం చేయ తలపెట్టింది నాశనం కాలేదు, సరిగదా, విశ్వవ్యాప్తమైన ఉద్యమంగా రూపొందింది. దానియేలు గ్రంథంలో మనం నేర్చుకునే పాఠమిదే. రాజకీయ పరిధిలో పరిస్థితులు ఎంత భయంకరంగా ఉన్నా దేవుడు ఎంతో నమ్మదగినవాడు. కొత్త నిబంధన వెలుగులో దానియేలు దర్శనాలను మనం పరిశీలించినప్పుడు సుదూర భవిష్యత్తులో అంత్యక్రీస్తు లేస్తాడని బోధపడుతుంది. అంత్యక్రీస్తు అంతియోకస్సును తలదన్నిన మహాక్రూరుడు. లోకమంతటినీ శాసిస్తాడు. దేవుని ప్రజలను భయంకరంగా హింసిస్తాడు. అయినా ఈ అంత్యక్రీస్తు కూడా తుట్టతుదకు నశిస్తాడు. దేవుని నీతి న్యాయములే చిరస్థాయిగా నిలుస్తాయి. అందుచేత మనం కూడా ఈ కడవరి దినాలలో దానియేలులాగా ధైర్యంగా నిలవాలి. దానియేలు ప్రవచనాల దృష్ట్యా మనం నేటి రాజకీయ పరిణామాన్ని గుర్తించాలి. మానవుడు ఆదర్శప్రాయమైన పరిపాలనా విధానాన్ని ఇంతవరకు కనుగొనలేకపోయాడు. ఏ రకం ప్రభుత్వమైనా దేవుని రాజ్యానికి సాటి కాదు. మరో మాట, అంతియోకస్ అనే ఈ క్రూరరాజు ఎపిఫనెస్ అనే బిరుదు చేర్చుకున్నాడు. ఎపిఫనెస్ అంటే దేవుని అవతారం. ఇతని దురహంకారం చూడండి. పాఠం ఇంతటితో సమాప్తం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క సహవాసము మనకు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.